ఇక్కడ మనం రెగ్యులర్ గ్లాస్ డోర్స్ వెళ్ళకుండా ట్రెడిషనల్ అండ్ కాంటెంపరరీ లుక్ ఇవ్వటం కోసం అని చెప్పేసి టేక్ వుడ్ డబల్ డోర్స్ని మనం కర్వింగ్ చేసి పాలిషింగ్తో ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసి పెట్టడం అనేది జరిగింది. సేమ్ అలానే పైన శంకు చక్ర నామాలు అలానే విత్ లైటింగ్ ప్రొవిజన్తో ఏర్పాటు చేసి పెట్టి సేమ్ అదే విధంగా చాలా ఎక్కువ మంది బిల్డర్స్ గుమ్మాలు మనకి ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్లో ఒక ఇంటి వాస్తు గురించి మాట్లాడేటప్పుడు గుమ్మాలు ఎప్పుడు కూడా రెండు ఉండాలని చెప్పి అనుకుంటాం. చాలామంది బిల్డర్స్ అది ఇవ్వట్లేదు. సో అందువల్ల సిఎస్ఆర్ ఇంటీరియర్స్ ఎస్పెషలీ ఆ గుమ్మాలని పూజా రూమ్స్కి యాడ్ చేస్తున్నాం మనం. సో ఇది కూడా మనం టేక్ వుడ్లోనే తీసుకుని ఇవ్వటం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి మనం పూజా రూమ్లోకి వెళ్ళినట్లయితే బ్యూటిఫుల్ వెంకటేశ్వర స్వామి గ్లాస్ పెయింటింగ్ వర్క్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి పెట్టాము. సేమ్ అదే విధంగా కింద మార్బుల్ వైట్ మార్బుల్ మనం తీసుకుని ఇవ్వడం జరిగింది. సేమ్ అలానే పార్సిల్ ట్రై, ప్రసాదం ట్రై, వాటర్ మనం బాటిల్స్, ఆయిల్ బాటిల్స్, కుందులు, ఇంకోటి ఏది ఉన్న స్టోరేజ్ మనం ఇంప్లిమెంట్ చేసి పెట్టుకోవడానికి మనం స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాం. అలానే 2 డ్రాస్ కూడా ఇచ్చాం. సో దీంట్లో లాట్ ఆఫ్ స్టోరేజ్ మనకి పెట్టే అవకాశం ఉంది. సేమ్ అలానే రూమ్లో కూర్చొని పూజ చేసుకునే వాళ్ళు చాలా పీస్ఫుల్ ప్రశాంతంగా ఉండటానికి అని చెప్పేసి పైన వైట్ కలర్ శ్రీచక్రం అనేది మనకి ఇంప్లిమెంట్ చేసి పెట్టడం అనేది జరిగింది. సో వీటన్నిటి వల్ల ఈ పూజా రూమ్ చాలా ప్రశాంతంగాను ఎక్కువ కాంటెంపరరీ లుక్ ఇచ్చే విధంగా ఉంది. సో ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ మిస్.